ఆల్రెడీ ఆ అప్పాజీ ఆ పూలందేమో లవ్వాడేసేయండి బాబు. లవ్వాడేస్తే పెళ్ళేస్తాడా? అంతా వాడి ఇష్టమేనా? ఆ కోటయ్య అనుకో కూడా ఇష్టపడి తాంబూలాలు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు. బయలుదేరబోతున్నారు అంతే కదా? నో నో, వాళ్ళు వెళ్ళలోపే నేను వెళ్ళి తమ్ముళ్ళు ఇచ్చేస్తాను. బ్రదర్ చెల్లి ఫుట్ అందుకో. ఎవరి కేసు? అయ్యి బాబా కేసు కాదండి, మా చెల్లి. అయితే ఏంటంట? నిన్న దావూద్ ఇబ్రహీం గారు కబురెట్టారండి, పెళ్లి చేసుకుంటానండి. చీ కొట్టామండి. మొన్న హాజీ మస్తాన్ గారు ఫోన్ చేశారండి, నిక్కా చేసుకుంటానని. పెట్టే ఫోను అన్నామండి. మీకైతే మా పాప బాగా సూట్ అవుద్దని మీ చేతిలో పెడదామని వచ్చామండి. నా చేతిలో ఆ కేటు కోటయ్య గారి చెల్లెల్ని పెట్టుకుంటానని కబురెట్టేనే. చిచ్చి, ఆ పూలం దేవిరా దాని దగ్గరే ఉందండి బాబు. ఓ హైటా, ఒక వెయిటా, ఒక సీటా, ఒక నీటా. మీకు మా చెల్లి అయితే అమరీష్ పుడి శ్రీదేవి లాగా, రావు గోపాలరావు రోజా లాగా, రామిరెడ్డి నగ్మా లాగా సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందండి బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, అనకాపల్లి నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఆరుగురిని చంపేశారట. తలకాయలు ఏం చేయమంటారని అడుగుతున్నారు. పార్సిల్ చేసి స్పీడ్ పోస్ట్ లో తుని సుబ్రహ్మణ్యం గారికి పంపించమను. ఎస్ సార్. మీ గోల్ ఏంటి? పెళ్లికోవాలండి, పెళ్లికోవాల. మీరు అంటే ఇచ్చి పుచ్చుకోవడాల గురించి కూడా ఒక డైలాగ్ అనేసుకుందాం. మా డెన్లో పుచ్చుకోవడాలే గాని ఇచ్చుకోవడాలు ఉండవు. ఇక పుచ్చుకోవడాలే ఆలస్యం బాబు గారు. ఇవాళ అమావాస్య, రాహుకాలం దాటక ముందే తాంబూలాలు పుచ్చుకోవడం మంచిదని పిండాల శాస్త్రి గారు చెప్పారు. అవును గాని ఈ కత్తులు కటార్లేంటి? అమ్మమ్మమ్మ, అంత మాట అనుకోండి సార్. కళ్యాణ తాంబూలంలో కత్తులు కటారులు పెట్టి ఇవ్వడం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి దురాచారం. ఓరని పళ్ళెల్లో నా పొట్లం. ఈ కత్తులు కటార్లు ఏ కాలం నాటిరా? విఠలాచార్య, రాజనాల, కాంతారావు కాలం నాటి. ఇప్పుడంతా లేటెస్ట్. రాఘవేంద్రరావు, చిరంజీవి, బాలకృష్ణ టైము అన్ని టైం బాంబులే కదా బాబు గారు. అదేంటి బాబు గారు, అతను కూడా మిమ్మల్ని బావగారు అంటున్నాడు. ఆడి చెల్లెల్ని చేసుకోమంటున్నాడు బామర్ది. నా చెల్లెలు చేసుకుంటానని చెప్పి వాణ్ణి బావమర్ది అంటారండి బాబు గారు. ఏంటి అన్యాయం? నేనెవ్వరికీ అన్యాయం చేయను బామర్ది, అందరికీ న్యాయమే చేస్తాను. అంటే మీ చెల్లెల్ని చేసుకుంటే ఆళ్ళు వర్రీ అవుతారు, ఆళ్ల చెల్లెల్ని చేసుకుంటే మీరు వర్రీ అవుతారు. అంచేత ఎవ్వరూ వర్రీ కాకుండా ఇద్దరిని చేసుకుంటాను. మీరెళ్ళి త్వరగా ముహూర్తాలు పెట్టించి నాకు కబురు చేయండి. నేనొచ్చి 6 ముళ్ళు వేసుకుంటా. మీరు ఇద్దరిని చేసుకుంటానంటే మా చెల్లెల్ని ఇచ్చేది లేదు. ఇవ్వటానికి మీరెవర్రా, నేనే పుచ్చుకుంటా. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట అంటే మీ చెల్లెళ్ళని నాకిచ్చి పెళ్లి చేయకపోతే జగదాంబ సెంటర్లో మీ 6 శవాలు ఫోటోలు దిగుతాయి. ఫినిషింగ్ టచ్ ఆ టైప్ లో ఇచ్చారా బాబు గారు? చాలా సంతోషం, మంచి శుభవార్త చెప్పారు. తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని వచ్చేస్తామండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? అప్పాజీ గారిని కలవాలి, కలుపుతారా? 2000 SI ఆలీబాబా వాడు ఎక్కడికెందుకు వచ్చాడు? సరదాగా మిమ్మల్ని అరెస్ట్ చేసుకుందామని. నన్ను అరెస్ట్ చేస్తావా? వేసేయమంటారా సార్? వేసేయండి, ఒక పని అయిపోద్ది. అమ్మో, శాంతి శాంతి శాంతి. సార్, నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్. ఏంటి? మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇవ్వలేదనుకోండి, మా ఎస్పీ గారు నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నారు. చేస్తే వెళ్ళు, నాకేంటి? వాళ్ళు ఏ మందు పాత్ర పెట్టి నన్ను పేల్చేస్తారు. పేలిస్తే పేలిపో, నాకేంటి? ప్రాబ్లం మీరు చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. నేను పేలిపోయాను అనుకోండి, ఆ తర్వాత ఏ వ్యాస లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ నో ఇక్కడ వేస్తారు. ఆ తర్వాత ఆయన మిమ్మల్ని వేసేస్తాడు. వేస్తే వేసేయని, నాకు నన్ను వేస్తాడు. పవర్ఫుల్ కదండి, గ్యారంటీగా వేస్తాడు. అదే నేను వెళ్ళలేదనుకోండి, ఎప్పటిలాగా శుభ్రంగా మీరు మర్డర్లు చేసుకోవచ్చు, సుఖంగా మానభంగాలు చేసుకోవచ్చు, సింపుల్ గా దొమ్మీలు, సిన్సియర్ గా దోపిడీలు అన్నీ చేసుకోవచ్చు. ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? మీరు 1 గంట అరెస్ట్ అయిపోయారనుకోండి, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీకు ఏ ప్రాబ్లం రాదు. అరెస్ట్ అయితే నా ప్రెస్టేజ్ పోదు? వేదవ ప్రెస్టేజ్ ఇదే ఉందండి. మళ్ళీ 10 మర్డర్లు చేశారంటే డబుల్ అయి కూర్చుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాసేపు చెవులు మూసుకోండి. మీ ఎస్, పర్పస్? ఎండి గారితో సీక్రెట్ మాట్లాడాలి. ఓ సార్, వీడు అడిగినట్టు మీరు ఆ గంట అరెస్ట్ కావటమే మంచిది. ఎందుకు? మీరు అరెస్ట్ అయిన ఆ గంటలో మేము వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తిమ్మరాజును చంపేస్తాం. మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఎల్బీ ఉంటుంది కాబట్టి కేసు మన కాంపౌండ్ లోకి రాదు. గుడ్ సజెషన్. ఇదిగా నువ్వు వెళ్ళి రేపొద్దున వచ్చేయి. దేనికి సార్? అరెస్ట్ చేసుకుందువు గాని. నేను ఒప్పుకోను. చూస్తూ చూస్తూ ఓ రాక్షసుని చేసుకోమంటారా? పోనీ చూడకుండానే చేసుకోమ్మా. చచ్చినా చేసుకోను. అసలు వాడిని చేసుకోమడానికి మీకు మనసులో ఒప్పింది? మనసు తప్పుకొని చేయాలని మాకు లేదమ్మా, కానీ మమ్మల్ని చంపైనా సరే నిన్ను చేసుకోవాలని వాడికుంది. అంటే నిన్ను వాడికి ఇచ్చి చేయకపోతే హోల్సేల్ గా మమ్మల్ని చంపుతానన్నాడు. మీరు చావుకు భయపడి నన్ను చంపుతారా? చిచ్చి, చావుకు మేమెందుకు భయపడతామమ్మా? వాడికి భయపడుతున్నాం. మీరు భయపడ్డా నేను భయపడ్ను.
ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాను నిలదీసి అడుగుతాను. ఏమని? నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? ఏ మొహం పెట్టుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అని నిలదీస్తా. వాడి ముఖం పెట్టుకునే చేసుకుంటా అన్నాడు. అదే అదే తేల్చి పారేస్తా. అమ్మా, చెల్లమ్మా. వద్దమ్మా. చీరెళ్ళి సిగరెట్ మీద పడ్డా, సిగరెట్ వెళ్ళి చీర మీద పడ్డా, చీరకే బొక్కమ్మా. వద్దు, నన్ను ఆపొద్దు. రేయ్ అప్పాజీ! రారా, బయటికి రా. నీ దౌర్జన్యాలతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తావా? నగరంలో శాంతి భద్రతలని సర్వనాశనం చేస్తావా? మర్డర్లతో మానభంగాలతో సిటీని శ్మశానం చేస్తావా? నీలాంటి దుష్టుణ్ణి దుష్టుణ్ణి కామ, దుర్మార్గుణ్ణి కామ, నీచుణ్ణి కామ ఎలా వంచాలో నాకు తెలుసురా. ఫుల్ స్టాప్. తిప్పి చూడు. రాయ్, ఎన్నాళ్ళు నీ గూండాయిజం చలాయిస్తావురా? నీ ఆట కట్టించడానికి, నీ అంతు చూడ్డానికే వచ్చాను రా. మధ్యలో డిస్టర్బ్ చేయకు, డైలాగ్ మర్చిపోతాను. రేయ్ అప్పాజీ, ఈ రోజు నువ్వు నేను అటో ఇటో ఎటో. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? వేసేమంటారా సార్? సార్, మీరు నన్ను అపార్థం చేసుకోకండి సార్. ఇవి నిజమైన తిట్లు కాదు, ఉత్తుత్తి తిట్లు. ఉత్తుత్తి తిట్లా? ఇట్లండి. ఈ మాత్రం బిల్డప్ లేకుండా సైలెంట్ గా మిమ్మల్ని తీసుకెళ్లాననుకోండి, ఏ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికో మందు పార్టీకో తీసుకెళ్లాననుకుంటారు. అందుకని మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతూ పిచ్చ కొట్టుకుంటూ తీసుకెళ్తాను. నన్ను కొడతావా? వేసేమంటారా సార్? రేయ్, ముందు ఎండేసేయండిరా. సార్ నువ్వేంట్రా కొడతావా? అబ్బే, ఉట్టి యాక్టింగే సార్. ఈ గంట సేపు నేను అంకుశం రాజశేఖర్ని, మీరు రామిరెడ్డి. ఓకే, స్టార్ట్ యాక్షన్. రేయ్, నన్ను లాఠీతో కొడతావా? అబ్బే, ఇది ఒరిజినల్ లాఠీ కాదు సార్, లబ్బర్ లాఠీ. కావాలంటే చూడండి. చూసారా, దెబ్బ తగలేదు. పిఏ, ఎస్ సార్. వీడు మన కొట్టుకుంటూ తీసుకెళ్తానంటున్నాడు. మన విలనిజం ఏమైనా దెబ్బతింటుందంటావా? ఏం దెబ్బతినా సార్, సింపతి పెరిగి పబ్లిసిటీ వస్తుంది. ముందు ముందు ఎలక్షన్స్ లో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఓకేరా. ఒక్కసారి ఇటు నుంచోండి సార్. రెడీ యాక్షన్. లే, అలా. ఏంట చూపెట్ట. రామిరెడ్డి అనుకున్నావా? ఈ సెంటర్ లో ఒక్క నిమిషం ఆగండి, 2 డైలాగులు చెప్పాలి. రాయ్ అప్పాజీ, చట్టం కన్ను మోయించి న్యాయం చేతులు కట్టేసి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తావా? 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 ఈ ప్రజల మాన ధన ప్రాణాలతో ఆటలాడుకునే నిన్ను ఉరికమ్మ ఎక్కించకుండా వదిలిపెట్టనురా. పెట్టనురా, 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 పెట్టను. ఈ రోజుతో నీ గుండాయిజం పతనం అయిపోవాలి. అయిపోవాలి, అయిపోవాలి, అయిపోవాలి. మగాడంటే నువ్వేరా బాబోయ్, ఎస్ఐ అంటే నువ్వేరా నాయనోయ్, వ్యాస్కి వారసుల్లా ఉన్నాడు తండ్రోయ్. ప్రేమిస్తే నీలాంటి వాడినే ప్రేమించాలి కుర్రాడోయ్. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను పిల్లడోయ్. సాంగ్ అంటూ వేస్తే నీతోనే వెయ్యాలిరా బుల్లడు. ఆలీ బాబా, బాబా ఆలీ, లవ్లీ బాబా, లాటీ బాబా. నువ్వా ఏంటే ఆలీబాబా పేరు తెక్కలరుస్తున్నావు? నువ్వు కలవరిస్తున్నావు, ఏంటి విషయం? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఏంటి, నా కాబోయే మొగుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కాబోయే మొగుడా? ఓయ్, ఆయన ముందు చూసింది నేను, సాంగ్ వేసుకుంది నేను. మేం వేసుకోలేదేంటి? మేము వేసుకున్నాం సాంగ్. కోటై సిస్టర్ తో కాంపిటీషనా? నేను బెమ్మో సిస్టర్ నే. సరే,
నెల రోజుల్లోగా ఆలీబాబా నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెళ్ళ తాళి కట్టించుకోకపోతే నా పేరు పూలందేవే కాదు. అదే నెల రోజుల్లో నేను ఆయన దాన్నై ఆయన్ని నా సొంతం చేసుకోకపోతే నా పేరు పూజా బేడియే కాదు. ఛాలెంజ్ ఛాలెంజ్. సూపర్ అలీబాబా సూపర్. ఇన్నాళ్ళకు నువ్వు కూడా ఒక మగాడవని నిరూపించుకున్నా. చిన్నప్పటి నుంచి అంతే సార్, కాకపోతే కొంచెం లేట్ అయితే ఏమయ్యా? అప్పాజీని అరెస్ట్ చేయడంలో నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ప్రజల రెస్పాన్స్ చూసావా? ఇప్పుడు నువ్వు జనానికి కనపడితే చాలు. పిచ్చి కొట్టుడు కొడతారా సార్? జైలు కొడతారయ్యా. మన డిపార్ట్మెంట్ కే సింహస్వప్నమైన అప్పాజీని అరెస్ట్ చేసి పోలీసులు తలెత్తుకునేటట్టు చేశావు. లేకపోతే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి సంఘ సంస్కర్తని. సంఘ సంస్కర్త కాదు, సంఘ విద్రోహి. అదే సంఘ విద్రోహిని అంత తేలిగ్గా వదిలేస్తానా? ఎస్పీ గారి ముందు ఏంటా నిలబడ్డాం? సరిగ్గా నిలబడ్డాం. వీణ్ణి ఒక్క గంట అయినా లాకప్ లో పెట్టాలనుకున్నాను, పెట్టాను. గంట అయిపోయింది, ఇప్పుడు వదిలేస్తున్నాను. వదిలేస్తావా? అవును సార్, ఇలాంటి దుర్మార్గులు లాకప్ లో ఉంటే పోలీస్ స్టేషన్ చెడిపోతాయి. చెడిపోయినా సరే వీడిని మాత్రం వదలటానికి వీలు. వదలకపోతే ఎలా సార్? అగ్రిమెంట్ గంటకేగా చేసుకుంది. అగ్రిమెంట్ అంటే అదే సార్. వీడిని గంటే లాకప్ లో పెడతాను ముందే చెప్పాను. నో వీడిని వెంటనే తిహార్ జైలుకి షిఫ్ట్ చేయమని ఐజీ గారు ఫోన్ చేసి చెప్పారు. తిహారీ జైలా? ఈయన ఒప్పుకోడేమో సార్. ఒప్పుకోవడానికి వాడేవాడు. పైగా వాడు ఈ స్టేషన్ లోనే ఉంటే వాడు అనుచరులు బాంబులతో దాడి చేయొచ్చు. అమ్మో నిజమే సార్. మనం అలా స్టేషన్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అక్కర్లేదు. అపరావు ఎస్ సార్. వాడిని మేనెక్కించండి. ఓకే సార్. సార్ పాపం ఈసారి వదిలేండి సార్. ఏదో తెలుసో తెలియకో మర్డర్లు చేశాడు. ఈ మాత్రం దానికి తిహార్ జైలుకి ఎందుకు? వాడి మానాన్ని వాడు వదిలేస్తే వాడి పాపాన వాడే పోతాడు. అక్కర్లేదు. వాడికి తిహార్ జైలే కరెక్ట్. కొంచెం ప్రమాదమేమో సార్. ప్రమాదం అంటే తిహారీ జైల్లో నాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉండరేమోనని. అక్కడ ఉన్న వాళ్ళంతా స్ట్రిక్ట్ ఆఫీసర్స్. అలా అయితే తప్పించుకోవడం కష్టం అవుతుంది కదండి. తప్పించుకోవడం అంటే తప్పించుకోడు కదా అని. ఏంట్రా ఇది? అమ్మ తోడు మదర్ ప్రామిస్. ఇలా జరుగుతుందని నాకు కూడా తెలుసు సార్. తెలియకుండానే నన్ను తిహార్ జైలుకి పంపిస్తావురా? అబ్బే నేను పంపట్లేదు సార్, మీరు కూడా వెళ్ళకండి. నోర్మై, గంట సేపని నమ్మించి నన్నే మోసం చేస్తావా? అలీబాబా, నన్ను చీట్ చేసి అరెస్ట్ చేస్తావు కదూ? జైలు నుంచి పారిపోయి వచ్చి నీ అంతం చూస్తానురా, నీ రక్తం కళ్ళ చూస్తానురా, నీ శవాన్ని లేపుతానురా. అప్పాజీ గారిని అరెస్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? టైం బాగోక. యువర్ ఆనర్, బోనులో ఉన్న ఈ ముద్దాయి సామాన్యమైన నేరస్తురాలు కాదు. పట్టపగలు నడి రోడ్డు మీద ముక్కు పచ్చలారని ఓ పసివాడిని భయపెట్టి బెదిరించి అమానుషంగా, దుర్మార్గంగా, రాక్షసంగా, కిరాతకంగా ఆ బాబు ప్రాణప్రదంగా ఎక్కాల పుస్తకంలో దాచుకున్న 7 o'clock బ్లేడ్ని సరిగ్గా 7 o'clock కి కాజేసింది. ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ బ్రూ కాఫీ. ఆర్డర్ అంటే టిఫిన్ ఆర్డర్ చేయమని కాదు, కోర్టు ఆర్డర్. నిశ్శబ్దం. పిపి గారు మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంత ఘోరమైన నేరం చేసిన ఈ ముద్దాయికి ఆడపిల్లని చూడకుండా కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అమ్మాయి ఏంటంకల్? ఆర్డర్ ఆర్డర్. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేను నిజం చెప్దాం అనుకుంటున్నాను. ఇక లాయర్ ఎందుకు అంకుల్? ముద్దాయిలు అంకులు అంకుల్ అని 10 సార్లు అనకూడదమ్మా. అలాగే అంకుల్. ఈ నేరం నువ్వు చేసావా? చేశాను. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిదప ముద్దాయి తను చేసిన నేరాన్ని 3 సార్లు ఒప్పుకున్న మీదట పోలందేవి అనబడే ఈ నేరస్తురాలికి 22 నిమిషాల లాకపు శిక్షను 25 న్యాయపైసల జరిమానాను విధించడమైనది. అన్నయ్యలు, ఏంటమ్మా అలా అరిచావు? ఏం జరిగింది? వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బలాలు తిరిగొస్తే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగకుండా గురకబెట్టి నిద్రపోతున్నారా? అసలు మీరు నా అన్నయ్యలేనా? You shut up! What is something that's cancer power of my land my child this time? You can't something right? తెలుగులో చెప్తుంటేనే అర్థం కలిసి నీ జాకీ చాన్ బాచెంట్రా. You shut up! You can't something that's pure care of my what is it? Yes, sister. We can't something that's pure care of my get to town. అవును, నా ఇష్టం వచ్చాడు తిరుగుతాను. ఆడపిల్ల వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు మళ్ళీ తిరుగుతుందా? It's all right. See, sister? Hey! You something that's cancer power of the hand of a candle like a pachma దగ్గర ఆసం దగ్గర అమ్మ బులారే put the plus right? Yes, నేను అలీబాబాను ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు అలీబాబాని ప్రేమిస్తున్నావా? Yes! You can't something that's power of power of the town of the town. చెస్. నోర్మిరా.
ఏమే మనమేంటి, మన వంశమేంటి? గౌరవమైన గజ దొంగల కుటుంబం. ఏమండి ఏమండి ఓ ఇక్కడున్నారా? పంతులు గారిని తీసుకొచ్చేసాను. దేనికి? ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా. పెళ్ళా? నీతోనా? నేనా? అన్నానా? మీరు భలే నవ్విస్తారండి. ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు, మహా చిల్లిపి. చవక. అయ్యా మీ జోకులు తర్వాత వేసుకోవచ్చు, ముందు వచ్చి పెట్లు కూర్చోండి. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా ఏంటిది? నాకు తెలియకుండా నా పెళ్ళా? అది నా స్టేషన్ లో. ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిరాయించేశారేమిటండి? దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? చెప్పు చెప్పడతాను. అన్నయ్య గారు మీ తుపాకీ ఒకసారి ఇవ్వండి. దేనికి? ఆయన కాలి చంపేస్తావా? కాదు, నేనే కాల్చుకు చావడం. అమ్మో, నేనివ్వను. అయితే మీరే ఇవ్వండి. నాకన్నా అసలు ఇవ్వను. నేను తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవడ్రా తండ్రోయ్. ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. ఆ? కాదు సార్, అమ్మాయిని సార్. నన్నా ఏమండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రైట్ గా చూసి చెప్పండి. స్ట్రైట్ గా చూసి చెప్పినా సరే, సైడ్ గా చూసి చెప్పినా సరే ఒకే మాట, నీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం సార్. కావాలంటే పోలీస్ అనే అడగండి. ఏమయ్యా ఏమిటిది? దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి. ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పొమ్మని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి. షటప్ సార్. ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్. చదవడమై ఇంకా బుకాయిస్తున్నావు. సార్ మీరు క్షమిస్తారంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? లీగల్ గా చెప్పాలంటే మా వాడికి ఈ అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్. బాబాయ్, ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా? రై, ఇంతవరకు వచ్చాక నిజం చెప్పితే అసహ్యంగా ఉంటుంది సార్. వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం, బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్. అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం, పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం, చెవులో పిన్నీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం, ఇవా మీకున్న సాక్ష్యాధారాలు? సార్, చొక్కా బొత్తాలు విప్పుతూ మాట్లాడడం ఆ పిల్ల మేనరిజం. అవ్వా అవ్వా దొరగారు మీరు వచ్చి ఇంతసేపు అయింది. నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను. కనీసం ఒక్క బొత్తం మీదైనా చెయ్యేశానా? వేయలేదు సార్. షడప్. ముక్కు నోరు మూసుకుని ఆయన తాలికట్టు. నేను కట్టను. మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను. పదండి. గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం? కింద చూడండి బాబు గారు. కన్నం? మీ ఇంటికే కన్నం వేశారా? ఎవరా దొంగ నా చోరులు? మేమే. మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా? పర్పస్? మీరు లోపలికి వెళ్ళటానికి. తల దూర్తండి. ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులు ఎవరైనా ఏర్పాటు చేశారా? నో 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 నో. సంథింగ్ ఇస్ క్యాన్సర్ ఫ్యాట్ ద బ్యాడ్ దట్ వన్ దిక్ దట్ దట్. ఏంటి తిట్టాడా? లేదు, శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు. ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా? అవును బాబు గారు, ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్. ఆహా, ఈ ఎస్ఐ కడుపున కేడీలు గూండాలు. గుడ్, బాగుంది, చాలా బాగుంటుంది. దూరండి. ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటి? చుంచెలకల్లాగా మేం దూరేలే కంటే హ్మ్. పంది కుక్కల్లాగా మీరు దూరి అవతలకు పోయారనుకోండి, మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. రియల్లీ? కాట్రవల్లి అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు. బిడియమా వడియమా నేను చూడండి ఎలా దూరెళ్తా. అదే చూస్తారా? ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది. ఇదిగో ఫ్లాస్క్, కప్పులు వెళ్ళండి. ఏమిటిది? మిల్కా? కాదు, టీ. టీయా? యా. నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా? డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బావగారు. హై బాబాయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే ఇప్పుడు మీరు దూరతారా, మమ్మల్ని తోయమంటారా? అక్కర్లేదు, ఆ మాత్రం మేము దూరగలం. అమ్మయ్యా, మరీ అంత స్పీడా? అప్పుడే లైట్ ఆర్పేశావు? లైట్ ఉంటే నాకు సిగ్గండి. చీకటంటే నాకు భయం. మీరు భలే కార్టూన్లు వేస్తారండి. అయ్ బాబోయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే రండి. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా.
ఎక్కడో పడుకుంటారా? ఓహో, నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ. అయ్య బాబాయ్, మీకు కూడా తెలిసిపోయిందే. ఇమిటేషన్ వద్దు, వస్తున్నా. రండి. నువ్వక్కడ, ఇది ఇక్కడ. అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చెల్లమ్మా, ఏడుస్తున్నావేంటమ్మా? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ కాలేదా? అయితే బావగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా? అన్నయ్య, డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు, లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. దేనికమ్మా? బావగారు, బావగారు, ఏం జరిగింది? ఏమి జరిగిందో నాకు తెలియదు. ఓయ్ 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 ఓయ్, మా సిస్టర్ గదిలోంచి నువ్వు వస్తున్నావేంటి? అన్నయ్యలో అమ్మా, పూజా బేడి! ఏం జరిగిందమ్మా? ఎందుకలా అరిచావు? చెరిగిన బొట్టు, వాడిన పూలు, నలిగిన చీర. ఏం జరిగిందమ్మా? చెప్పుకోండి చూద్దాం. అమ్మా, ఐస్ క్రీములో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి? తప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. ఆ? చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి? అదేంటో మాకు చెప్పమ్మా, మేము సిగ్గుపడతాం తల్లి. కొంప తీసి శోభనం జరగలేదు కదా? కొంప తీయకుండానే శోభనం జరిగింది. పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. నీ శీలాన్ని దోచుకున్న ఆ కామాంధుడెవరో చెప్పమ్మా. వాడి పేగులు తీసి గిటారు వాయిస్తాను. ఎవడు వాడు? ఎచ్చటి వాడు? నేను చిన్న చిన్న పిల్లవాడు. చెప్పు. నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య, ఆయన్నే అడగండి. ఏమైంది బాబు? నాకు సిగ్గుగానే ఉంది బాబు. అందరూ ఇలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది. మీరా? అవును బాబు గారు. బావా గారా? ఎస్, షీఈ్ మై సిస్టర్. అమ్మ నా దొంగలారా. అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు. ఏయ్, అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు? చెప్పుకోండి చూద్దాం. చప్! కోటయ్య ఆడుకోతో పజల్ సాడుకో, పనసపొట్టు అయిపోద్ది. నువ్వు నోర్మి ఎదవా. పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి? పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరా? కోటయ్య అండుకోతో క్రికెట్ ఆడబోక, వికెట్లు రాలిపోతాయి. బెమ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు, బ్యాట్లు ఇరిగిపోతాయి. మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా? రాలిన వికెట్, విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు. ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ 3 ముళ్ళు 3 స్టంపులుగా ఫిక్స్ అయిపోయాయి. ఏమిటే బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్లంటూ స్టంట్ మొదలు పెట్టావు? ఆడదానికి తాళి కంటే విలువైనది మాను. అదే నేను పోగొట్టుకున్నాను. నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు, అది నీ కర్మ. లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని. ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన. ఏమండి, ఈ చిక్కుముడు మీరే చెప్పండి. అసలు మీ భార్య ఎవరో చెప్పండి. చెప్పండి. చెప్తా. ఇందాకటి నుంచి వర్కౌట్ చేస్తున్నాను. చెప్తున్నా, చెప్పేస్తున్నా, చెక్కేస్తున్నా. ఎస్పీ గారు, ఎస్పీ గారు, ఎస్పీ గారు! కొంప మునిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అవును, వీడు సారీ ఇతను 3 టౌన్ ఎస్ఐ కదూ? అవును. మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి? సెల్ ఖాళీగా ఉందనా? 10 మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి 2 అమ్మాయిలకు అన్యాయం చేశాడు. 2 అమ్మాయిలకా? ఏం చేశాడు సార్? ఏం చేశాడా? ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి
రెండో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు. ఓహో, అలా చేయడం తప్పంటారా సార్? షడప్! తప్పంటారంటావా? రేయ్, వీణు కూడా సెలదోసేయండి. భలేవారు సార్, తప్పు కదా అనబోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు? ఏముంది, ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్, నెక్స్ట్ కోర్టుకు పోస్ట్, ఆ తర్వాత 7 ఏళ్లు జైల్లో రెస్ట్. ఇంత చిన్న తప్పుకి 7 ఏళ్లు వేస్తారా సార్? కాకపోతే మరో 2 ఏళ్లు పెంచుతారు. సార్, నాకు డౌట్ సార్. ఏమిటి? ఆ రెండో అమ్మాయికి కూడా తాళి కట్టేసి ఇద్దరిని ఏలుకుంటే అప్పుడు 14 ఏళ్లు శిక్ష. సార్, నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది సార్. తొందరగా అడుగు. ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే? జస్ట్ ఉరి తీస్తాను. ఓహో, అవును, పెళ్ళైన 2వ రోజే 2వ అమ్మాయిని గురించి అడుగుతున్నావు. ఏమిటి విషయం? ఉత్తినే సార్. ఉత్తరే అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావు? సంథింగ్ ఇస్ రాంగ్. అబ్బే, ఏమీ లేదు సార్, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. ఎంత ధైర్యం! నా ముందే నా మందు తోసేస్తావా? లేకపోతే ఇంత వయసుండి ఇంత అనుభవం ఉండి ఒక కానిస్టేబుల్ అయ్యి నాటకాగుతారా? మరే యు డ్రింకింగ్ లైక్ దిస్ సంథింగ్ ఇస్ క్యాన్సర్ టు పటావ్. మీరిలా ఎగబడి తాగడం చూస్తే సారా ఉద్యమం చేసే మహిళలు ఏమనుకుంటారు అంటున్నాడు. ఏమనుకుంటారు? బ్రాంతికి డబ్బులు లేవనుకుంటారు. మీ దగ్గర డబ్బు లేకపోతే మీ కోడలు చచ్చింది అనుకున్నారా? ఇదిగో నీటు, కడుపు నిండా తాగండి. ఆహా, లేమ్మాలే, ఎవరు నువ్వు? మీ అడుగు జాడల్లో నడవాలని అడుగులేస్తూ కాలు జారిన కన్న పిల్లని. కాలు జారేంత బ్యాలెన్స్ ఎలా తప్పావమ్మా? ఆ బ్యాలెన్స్ కథ మేం చేద్దాం చెల్లెమ్మా. ఒరేయ్, నువ్వు ఇంటర్వెల్ ముందు ఏకలింగం వేషంలో వచ్చి నా కొంప ముంచాలనుకున్న దొంగ వెతవి కాదు? అనుకున్నా. నువ్వు గుర్తుపడతావో లేదోనని అనుకున్నట్టుగానే గుర్తుపట్టావు. చూడు చెల్లెమ్మా, ఆ రోజు ఆ వేషం ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పే ముందు నీకో నగ్న సత్యం చెప్పాలి. అలాగా? అవునండి. ప్రపంచంలో ఇంత దారుణం ఏ పోలీస్ స్టేషన్ లో ఉంటుందా? అస్సలు లేదు. పట్టపగలు పోలీస్ స్టేషన్ లో నలుగురు మధ్య ఈ పిల్ల మెళ్ళలో తాళి కట్టి అక్కడెక్కడో 4 గోళ్ల మధ్య వేరే అమ్మాయితో శోభనం చేసుకుంటాడా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్టేషన్ లో 10 మంది మధ్య వాడి శోభనం దగ్గర జరిపిస్తాను. 10 మంది మధ్య జరిపిస్తారా? బాగుండదంటావా? సాక్ష్యాలు లేని పోలీసులు నమ్మకూడదే. పోనీ లాకప్ లో జరిపిస్తాను. అలీబాబా ఒప్పుకుంటాడా అని. వాడు ఒప్పుకునేదేంటి? వాడి ఫేసు, వాడి డాడీ ఒప్పుకుంటాడు. థ్యాంక్స్ మావయ్య గారు. మందులో ఉండి మీరు మాత్రం హామీ ఇస్తే చాలు. వాళ్ళ ఇంటి గడప తొక్కారంటే కాళ్ళు నరికేస్తా. గడప దుక్కి రావాల్సిన కర్మ మా వాళ్ళకేంటి? జంప్ చేసి వస్తాను. హాజీ, జంపు లేదు, గుంపు లేదు. మర్యాదగా వాళ్ళతో నువ్వు బయటికి నడు. ఆ మాట అంటే నువ్వెవరు? ఈ ఇంట్లో నీకెంత షేర్ ఉందో నాకు అంతే షేర్ ఉంది. నా ఓటలో నేను ఉంటాను, నా లోటాలో నేను తాగుతాను. ఈ మెక్డోవల్ కంపెనీ సాక్షిగా అలీబాబా తాళిగట్టిన ఈ పిల్లకి వాడిని దక్కించి సంసారం నిలబెడతాను. వా, పదండి. అక్కయ్య గారు, నువ్వేం భయపడకమ్మా. తాగితే వాడే నిలబడలేడు, ఇంకా పిల్ల సంసారం ఏం నిలబెడతాడు? చూడు, నా ఏకలింగం ఎప్పటికైనా వస్తాడని ఒక సాంగ్ రాసి ఉంచాను. ఆ సాంగ్ వింటే ఎవరైనా సరే ఈల వేయాల్సిందే. అది నీకు చెప్తాను. మా అలిగాడు రాగానే ఆ సాంగ్ ఎత్తుకో. పాట అయ్యేప్పటికి నీ మెళ్ళ తాళి కట్టేస్తాడు.